అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భూముల రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్లు ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది రెవెన్యూ శాఖ. ఏంటి కొత్త విధానం అంటే చాలా జాగ్రత్తగా ఆలకించండి. భూముల రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్లు జరిగినప్పుడు అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేయడం కోసం వీళ్ళు ఒక పద్ధతిని అవలంబిస్తున్నారు. కొత్త నూతన సంస్కరణలు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రతి దరఖాస్తుకు సబ్ డివిజన్ పటాన్ని యాడ్ చేసి రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ భూముల సర్వే కోసం అక్రమాలను నిరోధించడం కోసం 3456 మంది లైసెన్స్డ్ సర్వేలని ప్రభుత్వం ఏర్పాటు చేసి నియామకాలు చేసింది. భూభారతి చట్టంలోని కొన్ని సెక్షన్ల సవరణ చేసి ఈ ఏర్పాట్లు ఖచ్చితంగా నమోదయ్యే విధంగా చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నది కూడా నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. కొత్త విధానం విజయవంతం కావడానికి 40,000కు పైగా జరుగుతున్న భారీ సంఖ్యలో సబ్ డివిజన్లు ఖచ్చితంగా జరగడాన్ని వీళ్ళకి ఏర్పాట్లు అనేవి చేసాయి. ప్రభుత్వాలు చాలా సవాలుగా మారాయి. వీరికి లైసెన్సులు అందజేశారు. సీఎం గారి చేతుల మీదుగా లైసెన్సులు అందజేసి మండల స్థాయిల్లో వీళ్ళని సర్దుబాటు చేశారు. అంటే ఒక్కొక్క మండలానికి ఒకటి ఉండేటట్టుగా. రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ డివిజన్ తాలూకా సర్వే పటాన్ని ప్రభుత్వం ఇప్పటికే భూభారతి చట్టంలోని ప్రత్యేక చట్టంలో సెక్షన్ల కింద ఏర్పాటు చేశారు. అంటే భూమి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ భూభారతి చట్టంలోనే మీకు పటం కూడా వస్తుంది. మీకు సబ్ డివిజన్ 197 సర్వే నెంబరు 1, 2, 3, 4, 5 కింద సబ్ డివిజన్ అవుతుంది. 1లో మీ పటం, మీరు ఎన్ని సెంట్లు కొన్నారో 40 సెంట్లు కొన్నాం, 80 సెంట్లు కొన్నాం, 2 ఎకరాలు కొన్నాం, అవి ఏ సర్వే నెంబరు ఏ సబ్ డివిజన్లో వచ్చిందన్న పటాన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే మీకు అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. భూమి తాలూకా హద్దులు విస్తీర్ణం కూడా ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల వేరొకరు మళ్ళీ అదే భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఆ హద్దులు మార్చి రిజిస్ట్రేషన్ చేయడం కానీ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అవి నిరోధించడానికి ఈ ప్రక్రియ అనేది ప్రారంభించారు. కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభించదు. భూమి హద్దులు అనేవి కరెక్ట్గా నమోదవుతాయి. అలాగే విస్తీర్ణం కూడా ఖచ్చితంగా అందులో తెలుస్తుంది. తర్వాత మనం మార్పులు చేర్పులు చేయడము, తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడము అనేటువంటిది సాధ్యం కాదు అని ప్రభుత్వం తాలూకా ఒక పద్ధతిలో ఇది ఒక భాగం అన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అంత నిజాయితీగా ఉందా? రెవెన్యూ శాఖలో ప్రతి 5 సంవత్సరాలకి పట్టాదారు పాస్బుక్లు మారిపోతాయి. గవర్నమెంట్ మారినప్పుడల్లా ముందిచ్చిన పట్టాదారు పాస్బుక్ల్లో నా పేరు ఉంటే రెండోసారి ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ల్లో మా తమ్ముడి పేరు ఉంటుంది, మా నాన్న పేరు మారిపోద్ది, ఆధార్ కార్డు నెంబర్ మారిపోద్ది, లేదా ఫోటో మగోడి ఫోటో బదులు ఆడోడి ఫోటో వస్తుంది. ఇవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళకి తెలుసు, మారిపోతాయి. ఈ సంవత్సరం కొత్త పాస్బుక్ ఇస్తారు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలకి మళ్ళీ ఎవరో ఇంకొక గవర్నమెంట్ వస్తే వాళ్ళ ఫోటోతో వాళ్ళ పాస్బుక్లు వస్తాయి. మళ్ళీ ఒక 50,000 తండి, ఎకరానికి 1,00,000 తండి అని చెప్పేసి రెవెన్యూ శాఖ అనేటువంటిది మళ్ళీ ఇవన్నీ తప్పుడు తొలకలుగా ఇచ్చి మళ్ళీ ఇబ్బందులు పెడతా ఉంటుంది ప్రజలకి. ఈ మన అందరికీ తెలుసు. ఏ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారన్నది ముఖ్యం. రెవెన్యూ అధికారుల్లో ఎక్కడ లోపం వచ్చింది, ఎక్కడ కంప్లైంట్ వచ్చింది, ఆ ఎంఆర్ఓని, ఆర్ఐని, సర్వేర్ని, విఆర్ఓని ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎంతమందిపై డిస్మిస్ ఆర్డర్లు ఇచ్చారు, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్లు ఇచ్చారు, ఎక్కడా లేదు. కొత్త సెక్షన్లు తీసుకొచ్చాం, భూభారతి చట్టాన్ని సవరణలు చేసాం, 3,400 మంది సర్వేలు పెట్టాం. ఒక్క సర్వేలు రాడు. సర్వేకి మీరు అప్లై చేయండి, 10 సార్లు అప్లై చేయండి, ఆధారాలతో చెప్తున్నాను నేను. ఈ ఒక్క సర్వే రాడు సర్వే చేయడానికి. అది మళ్ళీ ల్యాప్స్ అయిపోతుంది. మళ్ళీ 15 రోజుల్లో ల్యాప్స్ అయిపోతాట. డబ్బులు కట్టించుకున్న తర్వాత ఆ డబ్బులు మళ్ళీ కట్టాలట. అదేంటో అదేం సిస్టమో ఈ చెత్త సిస్టమ్ని మార్చడం మానేసి పటాన్ని పెడతాం, సర్వే నెంబర్లు సబ్ డివిజన్లు చేస్తాం. ఈ సోది కాదు. నువ్వు కరెక్ట్గా రెవెన్యూ శాఖను సెటరేట్ చేయగలిగితే ఖచ్చితంగా అవుతుంది. ఎంఆర్ఓని సస్పెండ్ చేసి వాడి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని విఆర్ఓ, ఆర్ఐని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసి వాడి తాలూకా ఆస్తులను స్వాధీనం చేసుకుంటే 100 మందిని చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అలాంటివి జరగవు. జై హింద్, భారత మాతాకి జై.